నువ్వు బాక్క పెట్టి బాక్క నువ్వు బాక్క నీ అమ్మ బాక్క నీ మనవరాడు బాక్క నీ నేను కూడా బాక్క రెండు కొడుకు నేను తీసుకుంటా నాయన భర్త భర్త స్వామి స్వామి భర్త స్వామి ఏ జరిగింది నీకేం కావాలో కోరుకో నాయన. 70 ఏం పర్లేదు పర్లేదు కోరుకో. నీకు పర్లేదా? ఏ జరిగిన ఇస్తావా? ఏం అడిగినా ఇచ్చిదు. స్వామి మంచి చూపు మీద ఉన్నట్టు ఏ జరిగిన ఇస్తావు? ఏమైనా ఒట్టి ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పను నాయన. నువ్వే క్షేత్రపై శరీరం వేయి. ఏ జరిగిన ఇస్తావా స్వామి? ఈ భూలోకంలో ఈ ఊరిలో మరి నాకు ఏంటి వచ్చు స్వామి? స్వామి నాకు నువ్వే. నన్ను కోరుకున్నావేంట్రా? రావణలాగా భర్త అని అడుగుతున్నా. నువ్వు కాదా? కాదురా. నేను రావణ బ్రహ్మ అనుకోను. అవునా? అంటే ఈ విధంగా రావణ బ్రహ్మ తప్పచ్చు మెచ్చుకొని పరమశివుడు వరాలిస్తే ఆ శివుడు ప్రత్యక్షమై భర్త నీకేం కావాలని కోరుకోమన్నాడు. అప్పుడు రావణసుడు ముళ్ళగల గతిగతిలాడించాడు. బ్రహ్మాది దేవతలతో చావు లేకుండా వరం ఇమ్మన్నాడు. మరి వాళ్ళకి ఏ విధంగా శాంతం చేశారని పిరియా సాయి గారు మరి మమ్మల్ని మా బంధుని ఆశ్రదిస్తూ 500 రూపాయలు కానుక ఇచ్చారు. 450 తీసుకోండి. మరి అదే గారి టీ తాగుతావేది? టీయా టీ తాగుతాడు. నేను ఊదుకొని తాగుతాను. అందరూ టీ వేరుగా ఉండదు, ఊదుకొని తాగుతారు. టీ తాగుతాను. చిన్న డౌట్, ఆడవాళ్ళు గౌరవించిన మగాళ్ళు అవును కదా మరి. అంతే కదండి. అంటే ఆడవాళ్ళు గౌరవిస్తే మనకి మంచిది. మనకి మంచిదే. మంచిది. నమస్కారం అండి. అవునురా, వాడతావు కదా అన్నావు ఇప్పుడు. ఒరే ఆడవాళ్ళని గౌరవించిన మన సాంప్రదాయం. ఆడవాళ్ళ టీ తాగుతావా? మరి నువ్వేం చేస్తావురా? టీ ఎలా తాగుతారు మరి? తాగుతాను. ఇవ్వురా. బాగుంది. ఒరే నువ్వు గొప్ప ఎదవరా. అవునండి రమణ గారు. మరి ఎవరు వచ్చారు? టీ చేశారు కానీ టీ మాత్రం సూపర్ అండి. పాలు తక్కువ నీళ్ళు ఎక్కువ, గుండెకి దెబ్బడదు. ఈ ఊరు ఆవు నీళ్ళు తాగేతాను. టీ ఎవరు తాగుతారని టీయా గేదె కుడి తాగినాడు తాగకూడదురా. నీలాగా ఆవు తాగినాడు తాగరా? సరిగా నేను దేనికైనా అదృష్టమంతుడు రా. ఒక పక్కన పెట్టిస్తే టీయా స్మూత్ గా తాగాలి. ఎలా చెప్పవా? తెలుసా? ఏం కాల్ సొలుపు పెట్టు అంటాను. సొలుపు పని అలాంటిదే కాదు. నువ్వు వేసి మేకప్ అంతా చెడిపోయింది. ఉన్నేడు తీయరు కానీ టీ అలా తాగకూడదు. టీయా స్మూత్ గా తాగాలి. కావాలంటే మన రావణ గారికి అడుగు. ఎలా చెప్పవా? తెలుసా? రావణ సిక్కు అంటాడు అంటాను. నువ్వు టీ తాగావనుకో కళ్ళుతో చూసేవారు తెలిస్తే టీ తాగినట్టు. అదే నీకు టీ తాగిననుకో సౌండ్ పెట్టి పోల్చేది. ఈ ఊర్లో టీ తాగితే బయట ఊరు కనబడాలి. ఎలాగనుకోండి దీన్ని టీయా స్మూత్ గా అందరు పక్క ఊర్లో ఏదో గీత పుడుతూ అవుతుంది అనుకుంటున్నారు. నిజమే. టీయా స్మూత్ గా తాగాలి.